మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ సస్పెండ్ గాని, డిజేబుల్ అయిందా? సో, మీకు ఏ విధంగా అప్పీల్ చేసుకోవడం తెలియకుంటే నేను చెప్తాను. లైవ్‌లో చూపిస్తాను. ఏ విధంగా అప్పీల్ చేసుకోవాలో. ఈ స్టెప్స్ అనేది ఫాలో అవ్వండి యాజ్ ఇట్ ఈస్‌గా. సో, అలాగే ఈ వీడియోనైతే లైక్ చేయండి. మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో, వీడియోని చివరి దాకా చూడండి. ఏ విధంగా అప్పీల్ చేయాలో మీకు క్లారిటీగా అర్థమైపోద్ది. సో, ఇక్కడ చూడండి స్క్రీన్ పైన ఇది అకౌంట్ అనేది సస్పెండ్ అయింది. సస్పెండ్ అయిన తర్వాత మనకందరికీ ఈ విధంగా అప్పీల్ ఫామ్ అనేది వస్తది. సో, ఇక్కడ క్లియర్‌గా చూడండి ఎందుకు మీకు సస్పెండ్ అయింది, రిస్ట్రిక్షన్స్ ఏంటనేది క్లియర్‌గా చూపిస్తది. సో, మీరు అప్పీల్ చేసే ముందు ఒకసారి ఎందుకు సస్పెండ్ అవుతుంది, ఏ దానివల్ల వయలేషన్ వస్తుందనేది ఒకసారి చెక్ చేసుకుని అందరూ గూడా. సో, అందరూ ఇవి చూడకుండా సస్పెండ్ చేస్తున్నారు. మళ్ళీ సెకండ్ టైం కూడా సస్పెండ్ అవుతున్నాయి. సో, ఇక్కడైతే మీరు అప్పీల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి కొన్ని క్యాప్చీలు వస్తాయి. అదైతే ఎంటర్ చేయండి. సో, ఇక్కడ అడుగుతుంది. సో, ఆ క్యాప్చీ ఎంటర్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఈమెయిల్ వెరిఫికేషన్ అడుగుతుంది. సో, ఈమెయిల్ వెరిఫికేషన్లో మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీ నార్మల్ మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. సో, నెక్స్ట్ మనకి వీడియో సెల్ఫీ వెరిఫికేషన్ అడుగుతుంది. సో, సో, ఇక్కడ స్టార్ట్ వీడియో సెల్ఫీ వెరిఫికేషన్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా లైవ్ క్యాప్చర్ చేస్తుంది మన ఫోటోని. సో, ఇక్కడ మీ హెడ్ని లెఫ్ట్, రైట్, టాప్ ఇలా నేను వీడియోలు చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మూవ్ చేయండి. సో, అది వెరిఫై చేసుకుంటుంది అనమాట. అది అంతా పర్ఫెక్ట్ ఆల్ రైట్ అనే దాకా మీరు అయితే ట్రై చేయండి. సో, లెఫ్ట్, రైట్ టర్న్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, తర్వాత అప్లోడ్ అవుతుంది ఈ విధంగా. సో, అప్లోడ్ అవుతుంది. అది 1 మినిట్ టైం తీసుకుంటుంది. మీరు వెయిట్ చేయండి. సో, ఈ విధంగా అది ఓకే. నెక్స్ట్ ఫినిష్ పైన క్లిక్ చేస్తే, సో, నెక్స్ట్ అయితే మీరు ఫినిష్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. తర్వాత మనకి అప్లోడ్ ఐడి అనే ఆప్షన్ అయితే కనిపించాలి. ఒకవేళ మీకు కనిపించలేదంటే మీరు ఏం చేస్తారంటే గూగుల్ బ్రౌజర్లో మీరు లాగిన్ అవ్వండి. సో, లాగిన్ అయ్యి ఇక్కడ అప్లోడ్ యువర్ ఫోటో ఉంది కదా, ఇక్కడైతే మీ ఫోటోని లేదంటే లైవ్గా మీరు ఫోటో తీసుకోవచ్చు. గవర్నమెంట్ ఐడి, ఆధార్ కానీ, పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ, అది ఏదన్నా ఉంటే ఇక్కడైతే అప్లోడ్ చేయండి. అది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ నేనైతే పాస్వర్డ్ అప్లోడ్ చేశా. సో, ఎందుకంటే నాది పాస్వర్డ్ అనేది ఈజీగా ఏమంటారు వెరిఫై అయిపోతుంది మిగతా వాటితో కంపేర్ చేసుకో. ఒకవేళ లేకపోతే మీరు ఆధార్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ అప్లోడ్ చేయండి.